బడా బాబులు అంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకటి చెప్పాలంటే మైనింగ్ మాఫియాదారులు కూడా ఉన్నారు. సైదాపురం మండలంలో మైనింగ్ 114 ఎకరాలు, అందులో పేద రైతులు వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. మైనింగ్ అప్లై చేసి ఎక్కడెక్కడో బయట ఊరు నుంచి ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళే మైనింగ్ అప్లై చేసుకోవడం, ఎన్ఓసి తీసుకోవడం, ఖాళీ చేయాలని చెప్పని దౌర్జన్యాలు చేస్తూ ఉన్నారు. ఒకటే దౌర్జన్యాలు ఈ నియోజకవర్గంలో జరిగేదానికి అవకాశం లేదు. పేద ప్రజల్ని ఇబ్బంది పెడితే మేము కూడా గట్టి చర్యలు తీసుకుంటాం. దీన్ని ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తా. ఈ బడా బాబులు అంతా ఎక్కడెక్కడి నుంచి వచ్చి పడి రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇక్కడ ఒకటి చెప్పాలంటే మైనింగ్ మాఫియాదారులు కూడా ఉన్నారు. కాబట్టి అందరినీ కూడా కట్టడి చేసి ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి చెప్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు మైనింగ్ అప్లై చేస్తున్నా కానీ అది క్యాన్సిల్ చేసే అధికారులకు ఉంది. ఎక్కడెక్కడో బయట నుంచి అప్లై చేసుకొని ఎప్పటి నుంచో జీవిస్తుంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది కరెక్ట్ పద్ధతి కాదు. అందుకని ఆ రైతులకు ఇచ్చే విధంగా తొందరలోనే ఎవరైతే చేసుకుంటా ఉన్నారో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇప్పించే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లీజు ఎవరికి ఇవ్వలేదు, అప్లై చేస్తున్నారు, తిరుగుతున్నారు. అటు మైనింగ్ డిపార్ట్మెంటు, ఎంఆర్ఓ ఏదైనా తిరుగుతున్నారు. అందుకనే ఇప్పుడు ఫీల్డ్ గురించి చూడడం కూడా కారణం అదే. అసలు నిజమైనటువంటి వాళ్ళ కాదా, ఎవరు తప్పు చేస్తారని చెప్పిన దానికోసం ఫీల్డ్కి వచ్చాం. ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నిజమైన పేదవాళ్ళు చేసుకుంటా ఉన్నారు. పేదవాళ్ళు వ్యవసాయం చేసుకునే పొలాన్ని లీజు మైనింగ్ ఇచ్చేదానికి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకుంటారు, ఈరోజు కొత్త కాదు. కాబట్టి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలా. ఎవరైతే రైతులు చేసుకుంటారో వాళ్ళే సొంతంగా పట్టాలు ఏర్పాటు చేసి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు.